బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. సాంప్రదాయ ద్రవిడ పార్టీలకు విజయ్ చావుదబ్బ. అధికారానికి అడుగు దూరంలో టీవీకే దళపతి ఉన్నారు. ఇక ఇటువంటి సమయంలో విజయ్ ని సీఎం కానివ్వకుండా అడుగడుగున కుట్రలు జరుగుతున్నటువంటి పరిస్థితులు బయటకు వస్తున్నాయి. డిఎంకే అన్నా డిఎంకే ఏకమవుతున్నాయంటూ ఒక ప్రచారం బయటకు వస్తుంది. అయితే ఈ ఇరు పార్టీల మధ్య 60 ఏళ్లుగా వివాదం ఉంది. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడే జయలలితను అసెంబ్లీలో ఘోర అవమానం జరిగింది. ఇక జయలలిత అధికారంలోకి వచ్చిన వెంటనే కరుణానిధి అరెస్టు జరిగింది. కరుణానిధి అల్లుడు మురసోని మారన్ను బట్టలు లేకుండా రోడ్డుపై నడిపించింది అన్నా డిఎంకే. ఇటువంటి ఘటనలు జరిగాయి. అధికార దాహం ముందర ఇప్పుడు చరిత్రను మరిచిపోతారా? ఒకవేళ అదే జరిగితే తమిళ తంబీలు పరిగెత్తించి కొట్టరా? డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు నిట్ట నిలువున చీలిపోవా? ఇటువంటి పరిణామాలు ఉన్నటువంటి దాంట్లో ఇక 60 ఏళ్ల నుంచి వైరం కొనసాగుతున్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నాయి అన్న ప్రచారం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఒక ఊహించని పరిణామం ప్రచారం మనం చూస్తున్నాం. డిఎంకే అన్నా డిఎంకే ఏకమవ్వబోతున్నాయని. ప్రధానంగా తమిళనాట విజయ్ సృష్టించినటువంటి ఏదైతే ఈ 108 సీట్లకు సంబంధించి కూడా ఆయన విజయం సాధించి ఏకపక్షంగా మరి ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి కావడానికి ఒక 10 అడుగుల దూరంలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి విజయ్ని అడ్డుకోవడానికి నానా రకాల ఈక్వేషన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇటు సోషల్ మీడియాలో తమిళనాట కూడా పెద్ద ఎత్తున తమిళ మీడియాలో కావచ్చు, తమిళ రాజకీయాల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో బద్ధ శత్రువులైనటువంటి అన్నా డిఎంకే రెండు పార్టీలు కూడా కలుస్తారు. వాళ్ళు కలిస్తే దాదాపు 120 సీట్లు, అంటే మెజారిటీ కంటే ఎక్కువ, మెజారిటీ 118, 118 కంటే ఎక్కువ 120 సీట్లు కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇటు జాతీయ పార్టీలను పక్కకు పెడతారు, కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీని కానీ పక్కకు పెట్టి ఈ ద్రావిడకు సంబంధించినటువంటి అంటే స్టేట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తారు అంటూ కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. అన్నా డిఎంకే రెండు కూడా కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అంటూ కూడా కథనాలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అన్నా డిఎంకే కలుస్తాయా అంటే వాళ్లకు జరిగినటువంటి అవమానాలు కావచ్చు, వాళ్లకు ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా రాష్ట్రం కూడా ఒకప్పుడు అట్టుడికిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. డిఎంకే మీద ఇటు ఏదైతే అన్నా డిఎంకే వాళ్ళు డిఎంకే మీద చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చినాక మరి డిఎంకే వాళ్ళని చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా తమిళ చరిత్రలోనే మర్చిపోలేనటువంటి రోజులు ఉన్నాయి. సో అలాంటి భద్రశత్రువులు నిజంగా అధికారం కోసం ఇప్పుడు కలుస్తారా అనే కోణంలో కూడా మరి చూడాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా వాళ్ళు ఒకవేళ కలిస్తే గనక తమిళనాడులో ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినటువంటి ప్రజలు నిజంగా మరి దాన్ని ఒప్పుకుంటారా? అంటే కేవలం వాళ్ళ అధికారం కోసం ఆ పగలను, ప్రతీకారాలను, జరిగినటువంటి అవమానాలను అన్నిటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇద్దరు ఒకటవుతారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది మరి తమిళనాడు ప్రజలకు కూడా పెద్ద అవమానం అని చెప్పుకోవచ్చు రేణు. దాంట్లో భాగంగా మనం ఏదైతే ఈ డిఎంకే అన్నా డిఎంకే వ్యవహారానికి వెళ్తే ఏదైతే 1949లో అన్నదొరై ఈ డిఎంకే పార్టీని స్థాపించారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అన్నదొరై మరణం తర్వాత 1969 నుంచి 2018 వరకు కూడా మొత్తం ఈ కరుణానిధి యుగం అనేది నడిచింది. ఆ కరుణానిధి యుగంలోనే మరి జయలలితకు అవమానం జరిగిందనేది అది అసెంబ్లీ సాక్షిగా మరి వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో ఏదైతే జయలలితకు సంబంధించినటువంటి వ్యవహారం, జయలలితను చీరబట్టి లాగడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా అంత ఘోర అవమానం, ఒక మహిళకు ఆ ఘోర అవమానాన్ని జరగడం కూడా ఏదైతే తమిళనాడు మొత్తం కూడా తమిళనాడులో పెద్ద ఎత్తున అది ఒక చెరిగిపోలేని మచ్చ. ఆ రోజు ఖచ్చితంగా ఇటు దేశంలోనే అటు రాష్ట్రంలోనే ఒక చెరిగిపోలేని మచ్చ. దాన్ని తమిళనాడు ప్రజలు మర్చిపోతారా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా చూడొచ్చు. దాని తర్వాత ఆమె ఆ రోజు స్పష్టంగా ఒక వర్డ్ అన్నారు. సో జయలలిత, నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ సభలో అడుగు పెడతాను, దానికి ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటానంటూ కూడా ఆమె ఆ రోజు శపథం చేసి వెళ్ళారు. దాని తర్వాత జయలలిత
1991లో ఆమె అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్ధరాత్రి మరి కరుణానిధికి సంబంధించి మరి ఆ అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. పోలీసులు విపరీతంగా కొట్టుకుంటూ విపరీతంగా ఈడ్చుకుంటూ బట్టలు లేకుండా ఆయనను కూడా నడి రోడ్డు పైన పోలీస్ స్టేషన్ దగ్గర ఈడ్చుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వీటన్నిటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతోపాటు అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కరుణానిధి మేనల్లుడైనటువంటి మురసోలి మరన్ను కూడా మరి బట్టలు లేకుండా కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా విభేదాలు అంటే చరిత్రలోకి వెళ్తే ఈ చరిత్రను మరిచిపోయి గనక ఈ రెండు పార్టీలు కలిస్తే జనాలే చీకొడతారు, అంతేనా? డెఫినెట్గా అంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు కరుణానిధికి ఏదైతే జరిగిందో ఆయనకు కూడా ఘోర అవమానం జరిగింది. అంటే జయలలితకు ఏదైతే జరిగిందో దానికి ప్రతీకారంగా కరుణానిధిని కూడా అంటే ఆయన దాదాపు 75 సంవత్సరాలు ఉన్నారు. ఆ సమయంలో ఆయన్ని అర్ధరాత్రి విచక్షణ రహితంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కావచ్చు, జయలలితకు ఆ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి ఈ రెండు అంశాలు కూడా మరి చరిత్రలో తమిళ చరిత్రలోనే మర్చిపోలేనటువంటి రోజులు. ఈ రెండు ఘటనలను మరి మర్చిపోతారా తమిళనాడు ప్రజలు మర్చిపోతారా? ఒకవేళ వీళ్ళిద్దరు అవన్నీ కూడా మర్చిపోయి కేవలం ఏదైతే అధికారం కోసం కలిస్తే తమిళనాడు ప్రజలు తమిళులు మరి ఒకటై మరి ఈ పార్టీలను ఏం చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా తమిళనాడుకైనా దేశంలో ఏ రాష్ట్రానికైనా ఒక సొంత భావజాలం అనేది ఉంటుంది. ఆ భావజాలాన్ని మరి ఎవరి ముందు తాకట్టు పెట్టరు. ఇక్కడ ఇంకొక విషయం ప్రధానంగా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, అలాగే అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఈ రెండు పార్టీలు కలిసిన వాళ్ళందరూ కూడా మరి కలుస్తారని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే బద్ధ శత్రువులు ఇరువురు కూడా తిట్టుకున్న పరిస్థితి ఉంది, సో కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసిన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలుస్తారా అంటే ససేమ్రా కల్వర్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎమ్మెల్యేలు కూడా కలిసిన అక్కడి ప్రజలు మాత్రం వీళ్ళిద్దరిని కూడా మరి ఖచ్చితంగా దేశించే అవకాశం ఉంటుంది, వాళ్ళను కూడా ఊళ్ళకు రాని అని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదైతే డిఎంకే అన్నా డిఎంకే కలుస్తాయి 120 సీట్లు వీళ్ళు ఆధిక్యంలోకి వస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ ఊహాగానాలుగానే కొట్టిపారేయాలా? ఖచ్చితంగా రేణు. ఎందుకంటే ఏదైతే కొంత భావజాలాలు ఉన్నటువంటి పార్టీలు అంటే లోకల్ పార్టీలే కాబట్టి ఖచ్చితంగా ఆ పౌరుషం అనేది ఉంటుంది. సో తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ తమిళనాడులో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పౌరుషాలు కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం లేదు, ససేమ్రా కలవవు. ఎందుకంటే వాళ్ళకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా అంటే మొత్తం దేశంలోనే ఇది ఒక చెరిగిపోలేని రోజులుగా ఉన్నాయి. ఏదైతే స్టాలిన్ ఏదైతే జయలలితకు జరిగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అలాగే కరుణానిధికి జరిగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఆ రెండు కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలను రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళను కదిల్చిన పరిస్థితి ఉంది. అదొక బ్లాక్ డేగా కూడా మరి అక్కడ తమిళనాట వాళ్ళు ఆ 2 రోజులు కూడా బ్లాక్ డేగా వర్ణిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఆ రెండు పార్టీలు కలుస్తాయా అంటే ఖచ్చితంగా కలవనే చెప్పుకోవాలి. ఒకవేళ కలిస్తే ప్రజలు మాత్రం చీకొడతారు ఖచ్చితంగా. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి 120 సీట్లతో వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఇదే చర్చ జనాల్లో జరుగుతుంది, ఇదే వార్తలు ఊహాగానాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కానీ ఈ రెండు పార్టీలు కలవటం అంత సులభమా? డిఎంకే అన్నా డిఎంకే 60 ఏళ్ల చరిత్రను మరిచిపోయి వీళ్ళు కలుస్తారా? ఇవన్నీ ఊహాగానాల కింద చూడాల్సిన పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జరిగినటువంటి అవమానాలు చరిత్ర ఎప్పుడు కూడా తుడిస్తే చెరిగిపోయేది కాదు. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు జయలలితకు అసెంబ్లీలో జరిగినటువంటి అనుమానం కానీ అవమానం కానీ, ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చినటువంటినే కరుణానిధి అరెస్ట్ కానీ, కరుణానిధి అల్లుడు మురసోలి మారన్ను బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నడిపించినటువంటి చరిత్ర, ఈ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి ఆ పార్టీలో. అలాంటప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణించడం అస్సలు కుదరనటువంటి పని. తూర్పు పడమర ఈ రెండు దిక్కులు కలుస్తాయా? అలానే ఈ రెండు పార్టీలు కూడా కలవటం ఒక అసంభవం అనైతే తెలుస్తోంది.